హాయ్ అందరికి ప్రైజ్ లాడ్ అండి. అందరికి ప్రైజ్ లాడ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ముందుకు రావడానికి కారణం ఏంటంటే హనీ జాన్సన్ గారి గురించి కొన్ని తప్పుడు కామెంట్స్ వచ్చినాయి. మరి దాని విషయమై నేను మాట్లాడదామని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఓకే, నేను మాట్లాడబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో నచ్చితే అందరు లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు నేను మ్యాటర్లోకి వస్తున్నాను. నిన్న ఒక వీడియో చూశానండి, నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. అది హనీ జాన్సన్ గారు, పాస్టర్ హనీ జాన్సన్ గారు ఒక సహోదరుడితోటి ఫోన్ కాల్లో మాట్లాడింది. ఓ సహోదరుడు ఫోన్ చేసి హనీ జాన్సన్ గారిని, మరి మీరు క్రైస్తవ్యానికి అవసరం, మరి దయచేసి మీరు యూట్యూబ్లోంచి వెళ్ళిపోవద్దు, వీడియో చేయండి అని చెప్పేసి కొంచెం బాగా రిక్వెస్ట్ చేశారు. అయితే హనీ జాన్సన్ గారు ఏంటంటే ఇక యూట్యూబ్కి సోషల్ మీడియాకి దూరం ఉండిపోదామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఈ రోజుల్లో క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టియటంలో మొదటి పాత్ర ఎవరిదంటే మతోన్మాదులది కాదండి, క్రైస్తవులది. ఇది ముమ్మాటికి నిజం, 100% నిజం. ఇది క్రైస్తవులే క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, కొంతమంది క్రైస్తవులు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మతోన్మాదులు కరుణాకర్ సుగుణ కానీ లలిత్ కుమార్ కానీ వీళ్ళంతా ఉన్నారు కదా, సరే ఒక సేవకుడిని మరి విమర్శించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏదో క్రైస్తవ్యాన్ని మీద బురద చల్లటానికి, సేవకుల మీద బురద చల్లటానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం. ఓకే, వాళ్ళు చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. మరి క్రైస్తవులకి ఏమైందండి, క్రైస్తవ సేవకులు కొంతమంది తోటి సేవకుడిని ట్రోల్ చేసి, మరి హనీ జాన్సన్ గారు ఎప్పుడుదో అది ఆ ఫోన్ కాల్ ఒక సహోదరితోటి మరి ఫోన్ కాల్లో మాట్లాడటం జరిగింది. ఓకే, తప్పులు అనేది అందరు చేస్తారండి, ఎవరు పరిశుద్ధులు కాదు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం యేసయ్య అంత పరిపూర్ణం కాలేదు. మనం మనుషులం, మన రక్తంలో పాపం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ తప్పు చేస్తారు, ఏదో ఒక విషయంలో తేడా పడుతూ ఉంటారు. ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరైతే హనీ జాన్సన్ గారి గురించి తప్పుగా మాట్లాడారో మరి వాళ్ళు ఏ తప్పు చేయలేదా? వాళ్ళు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గానే ఉన్నారా? గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పలేరు. వాళ్ళేదో పరిశుద్ధమని, మరి హనీ జాన్సన్ గారు ఏదో ఒక ఫోన్ కాల్ ఏదో మాట్లాడటం వల్ల ఆయన పరిశుద్ధుడు కాదు, క్రైస్తవ్యానికి పనికిరాడన్న మాటలు మాట్లాడారు. మరి ఇట్లా మాట్లాడితే ఒక క్రైస్తవుని, ఒక సేవకుడిని ట్రోల్ చేసి తోటి సేవకులే మరి అట్లా అతన్ని ఒక పాపిగా మరి చూపించాలని ప్రయత్నించినప్పుడు మరి ఆ సేవకుడికి బాధ అనిపించదా? హనీ జాన్సన్ గారే కాదండి, హనీ జాన్సన్ గారి ప్లేస్లో ఎవరున్నా కానీ అదే నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మరి తోటి సేవకులు చేస్తున్న ఆ ట్రోల్స్ని చూసి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అది హనీ జాన్సన్ గారి ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే అర్థం అవుతుంది. మన కిందకి నీళ్లు రాలేదులే, మనకేం కాలేదు అనుకోకూడదు. రేపు నాడు మన కింద కూడా వస్తాయి నీళ్లు. ఏది ఎవరైతే మరి హనీ జాన్సన్ గారి గురించి తప్పుగా మాట్లాడారో మరి ఆయన ఆడియో కాల్ లీక్ చేసి మరి సోషల్ మీడియాలో పెట్టడం అది ఎంత దురదృష్టకరం అంటే, మరి తోటి సేవకుడిని వీళ్ళే మరి మతోన్మాదుల చేతులకి పట్టిస్తున్నారు. క్రైస్తవ్యాన్ని తీసుకెళ్ళి మతోన్మాదుల చేతిలో పెడుతున్నారు తోటి సేవకులే. ఏమంటే నాకు తెలియక అడుగుతాను, అంత అవసరమా అని. ఇప్పుడు మతోన్మాదులు ఏ తప్పు చేయట్లేదా? ఇప్పుడు లలిత్ కుమార్ కానీ కరుణాకర్ సుగుణ కానీ మరి గమనించండి, ఎవరైతే హనీ జాన్సన్ గారిని ట్రోల్ చేసి అట్లా చేశారో వాళ్ళు బాగా ఆలోచించండి. ఇప్పుడు కరుణాకర్ సుగుణకి లలిత్ కుమార్కి పడదు. పైకి ఏదో మతాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళిద్దరు కలిసి ఇట్లా క్రైస్తవం మీద బురద చల్లుతున్నారు కానీ లోపల వాళ్ళిద్దరి మధ్య
ట్రాషెస్ ఉన్నాయి. మరి ఏ రోజన్నా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తప్పుగా మాట్లాడుకున్నారా? మరి కరుణాకర్ సుగుణ వాడు మందు తాగుతాడు, అన్నీ చేస్తాడు, అన్ని పాప పనులు చేస్తాడు, రోజుకొక అమ్మాయితో తిరుగుతాడు. ఆ సంగతి లలిత్ కుమార్కి తెలుసు, హమారా ప్రసాద్కి తెలుసు, ప్రతి ఒక్క మతోన్మాదికి తెలుసు. మరి ఏ రోజన్నా కరుణాకర్ సుగుణ గురించి, మరి కరుణాకర్ సుగుణ పలానా రోజు పలానా అమ్మాయిని తెచ్చుకున్నాడు, ఎంజాయ్ చేశాడు అని ఎవరిని ట్రోల్ చేశారా వాళ్ళు? ఏమంటే మతోన్మాదులలో ఉన్న ఐక్యత మన క్రైస్తవులలో లేదండి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరం అని చెప్పి వాక్యం చెప్తుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కానీ ఏదండి ఐక్యత? ఇదేనా? ఒక సేవకుడిని తీసుకెళ్ళి మరి మతోన్మాదుల చేతికి పట్టేయటం ఇది ఐక్యతనా? బైబిల్ తెలియని వాళ్ళు ఎవరన్నా, విశ్వాసులు కొత్త వాళ్ళు ఎవరన్నా మాట్లాడారంటే దానికి అర్థం ఉంది. అరే ఒక సేవకుల గురించి అట్లా మాట్లాడటం, వాళ్ళ ఆడియో వాళ్ళ ఫోన్ కాల్స్ మరి అది లీక్ చేసి మరి మతోన్మాదుల చేతులు పట్టేయటం అంటే అది ఎంత దురదృష్టకరమో క్రైస్తవ్యానికి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు హనీ జాన్సన్ గారిని బ్యాట్ చేశారు. మీకు వచ్చిన లాభం ఏంటండి? ఏంటి మీకు వచ్చిన లాభం? ఏమైనా లాభం ఉందా? లేదు. క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టేయటం తప్పితే అంతకన్నా ఉపయోగం లేదు. కరుణాకర్ సుగుణ గారు రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతాడు. లలిత్ కుమార్ గారు రోజు ఒక అమ్మాయిని పిలిపించుకుంటాడు రూమ్కి. డిచ్కీ బాబా గారు ఉన్నాడు, వాడి పేరుకే బాబా. మరి వాడు ఫోన్ కాల్ చూశారు కదా. మరి వాడు ఫోన్ కాల్ ఒక అమ్మాయితోటి ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు. 10 మంది పిల్లలు కంటాను, నువ్వు రెడీయా అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఆ వాటి గురించి మరి ఆ కరుణాకర్ గాడు కానీ, లలిత్ గాడు కానీ, హమారా గాడు కానీ ఏమన్నా బ్యాడ్గా మాట్లాడారా? ఏదన్నా ఒక వీడియో చేశారా? మరి మీరెందుకండి ఏదో ఎప్పుడో గతంలో మాట్లాడిన ఒక చిన్న ఫోన్ కాల్ని, మరి ఆ కాల్ రికార్డుని మీరు అట్లా బయటేసి మరి ఒక మతోన్మాదుల చేతికి ఒక సేవకుని పట్టిస్తున్నారంటే ఇంతకన్నా నీచం ఏమైనా ఉందా? గమనించండి. మరి మతోన్మాదులు ఎంత విచ్చలవిడిగా వాళ్ళు తిరుగుతున్నా వాళ్ళని ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు ట్రోల్ చేసుకోవటం కానీ, వాళ్ళని బ్యాట్ చేయటం కానీ ఏముండదు. వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలే చెప్పుకుంటారు. ఎక్కడ కూడా ఒకళ్ళని ఒకళ్ళు కించపరచుకోవటం అనేది ఇంతవరకు ఎక్కడ ఒక వీడియో కూడా లేదు. మరి మీకెందుకండి అంత మిడిసిపాటు? సేవకులారా, మీరు సేవకులేనా? ఏదండి మరి సేవకుల మధ్య ఐక్యత ఏదండి? మరి సేవకుల మధ్యన ఐక్యత లేనప్పుడు ఇంకా క్రైస్తవ్యం ఎట్లా నిలబడుతుంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు క్రైస్తవ్యాన్ని? క్రైస్తవ్యాన్ని భ్రష్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీరు. సేవకులని చెప్పుకుంటున్నారు, చెప్పుకోకండి. ఇక మీకు అవసరం లేదు మీ సేవ అవసరం లేదు, మీ పరిచర్యలు అవసరం లేదు. పోండి ఆ లలిత్ గారితో, కరుణాకర్ సుగుణ గారితో చేయగలిపి వాడి పక్కన కూర్చొని మాట్లాడండి. సిగ్గుండాలండి, సిగ్గుండాలి కొంచెం అన్నా. మరొక సహోదరుడు హనీ జాన్సన్ గారికి ఫోన్ చేసి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కానీ హనీ జాన్సన్ గారు, నాకు తెలిసి ఆయన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు గారు ఉంటాయి. అంటే ఆడియో రికార్డింగ్లో కన్నీళ్ళు కనిపించవు కదా, ఆయన మాటలను బట్టి అర్థమైంది. మరి వారి మిస్సెస్ గారు, ఆ సిస్టర్ గారు కూడా మాట్లాడారు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు ఏడ్చుకుంటానే మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఒక గట్టి సేవకుడుగా ఉన్నాడు అతను, హనీ జాన్సన్ గారు. మతోన్మాదులు మరి క్రైస్తవం మీద బురద జల్లుతుంటే ధీటైన సమాధానంతో వాళ్ళ నోరు మూపించినవాడు హనీ జాన్సన్ గారు. క్రైస్తవం పక్షాన నిలబడి, క్రైస్తవం పక్షాన మహాపోరాటం చేసిన ఒక యోధుడు అని చెప్పుకోవచ్చు. చేస్తున్న యోధుడు, చేసిన కాదు, చేస్తున్న ఒక యోధుడు అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి క్రైస్తవ యోధుడిని మరి మీరు భ్రష్టు పట్టించాలని చూడటం అది ఎంతవరకు న్యాయం? ఏమండి, మన కడుపుకు అన్నమే కదా తింటున్నాము, అశుద్ధమేం తింటలేదు కదా. మరి కొంచెం అన్న మీకు బుర్ర పని చేస్తుందో పని చేయట్లేదో నాకైతే తెలియదు. ఇక దయచేసి ఇప్పుడైనా మారండి. క్రైస్తవ సేవకులని మతోన్మాదుల చేతికి పట్టించే వ్యవహారాలు మానుకొని ఇప్పుడైనా బుద్ధిగా ఉండి
మతోన్మాదుల మీద పోరాటం చేయండి. క్రైస్తవులు క్రైస్తవ సేవకుల మీద కాదు మీ పోరాటం, మతోన్మాదుల మీద. ఆ పోరాటం మొదలుపెట్టండి. బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా. ఏమండి, ఇంతకంటే మీకు నేను ఎక్కువ చెప్పలేను. మరి హనీ జాన్సన్ గారు, మీకోసం నేను మాట్లాడుతున్నాను. మీరు దయచేసి మీ యూట్యూబ్ ఛానల్ని మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీకు కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ ఉన్నారు, మరి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. మతోన్మాదులతో మీరు చేస్తున్న పోరాటం ప్రతి వీడియో మేము మీ వీడియో చూస్తూనే ఉంటామండి. మీ వీడియోలు చూసి నేను చాలా బలపడ్డాను. మీ వీడియోలు చూసి నేను చాలా నేర్చుకున్నాను. అలాంటిది మీరే మరి సోషల్ మీడియాకు దూరంగా వెళ్ళిపోతే మరి మాలాంటి వాళ్ళు ఏమైపోవాలని? మాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళు ఏమైపోవాలని? హనీ జాన్సన్ గారు, దయచేసి మీరు ఈ నిర్ణయం మార్చుకోండి. మీ ఆ ఆడియో కాల్ చూసి మాకు చాలా బాధ అనిపించింది. మరి ఆ సహోదరుడు ఎంత బ్రతిమాలినా కానీ మీరు ఒకటే నిర్ణయం మీద ఉన్నారు. దయచేసి ఆ నిర్ణయాన్ని మార్చుకొని చూడండి. మీకోసం అనేక మంది సేవకులు వీడియోస్ పెట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి నిర్ణయాన్ని మార్చుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మాటలు మన్నించి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మీరు క్రైస్తవ్యం పట్ల, క్రైస్తవ్యం పక్షాన మీరు పోరాడాలి. మీరు క్రైస్తవ పక్షాన మీరు పోరాడాలి. మతోన్మాదులపై యుద్ధం చేయాలి. మీ వెనక సైనికుల్లా మేము ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. మరి మీరు సోషల్ మీడియా నుంచి మీరు వెళ్ళిపోతుంటే అనేక గుండెలు బాధకి గురైపోతున్నాయి. ఎంతో బాధపడుతున్నారు, ఎంతో బాధపడుతున్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో హనీ జాన్సన్ గారి వాయిస్ ఇంక వినపడదా అని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. గుండెలు బరువు ఎక్కినట్టు అవుతుందండి. హనీ జాన్సన్ గారు, దయచేసి ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. మరి నీకన్నా చిన్నవాడినో పెద్దవాడినో తెలియదు. నేను అనుకుంటాను నాకన్నా మీరు చిన్నవారని. అయినా కానీ మీకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి సహోదరుడిగా, దయచేసి ఆ నిర్ణయాన్ని మార్చుకోండి. మీరు ఆ మాట అనకూడదు, అది కరెక్ట్ కాదు. నేను సోషల్ మీడియాకు దూరం అయిపోతున్నాను, నేను యూట్యూబ్లో ఇక వీడియోస్ చెయ్యను అన్న మాట, అది మీరు మీ నోట ఆ మాట రాకూడదండి. మీరు ఒక మంచి దైవజనులు. మరి మీరే అట్లా చల్లారిపోతే మరి మీరు నడిపిస్తున్న సంఘం, మరి సంఘస్థులు ధైర్యంగా ఉండాలి కదండి. అనేక మాటలు వస్తూ ఉంటాయి, అంటూ ఉంటారు క్రైస్తవ్యంలో ఉన్నాం, ఎన్నో నిందలు వస్తాయి, అవన్నీ భరించుకోవాలి. మనం చిన్న మాటకు మనం బాధపడి మనం వెనక్కి తిరిగితే ఇంతవరకు మీరు క్రైస్తవ్యం కోసం పోరాడిన పోరాటం అంతా వృధా అయిపోతుందండి. ఇప్పుడు ఇంకా మతోన్మాదులకి ఇంకా ఎక్కువ నోరు లేస్తుంది. ఎందుకంటే మరి మీ పైన వచ్చిన నిందలను బట్టి మీరు బాధపడి మీరు వెనక్కి తగ్గారు. కానీ వాళ్ళు ఏమంటారు మతోన్మాదులు? హనీ జాన్సన్ ఓడిపోయాడు మా చేతిలో, ఓడిపోయాడు అనే మాట మాట్లాడతారు. ఆ మాట ఎంతవరకు వస్తుందో చూడండి. హనీ జాన్సన్ గారే కాదు ఓడిపోయేది, యావత్ క్రైస్తవ్యమే ఓడిపోయిన లెక్కలోకి వస్తుంది. దయచేసి మీరు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. పోరాటం మళ్ళీ తిరిగి ప్రారంభించండి. మీ వెనక మేమందరం ఉంటాం. ఒకటి గమనించండి, మరి మిమ్మల్ని ట్రోల్ చేసి ఎవరు మాట్లాడినా, ఏ సేవకులు మాట్లాడినా, మతోన్మాదులు మాట్లాడినా మీ పక్షాన మేము నిలబడతాం, మేము వీడియోస్ చేస్తాం. హనీ జాన్సన్ గారు, ఇంతవరకు నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు, ఇంతవరకు ఎప్పుడు వీడియోస్ నేను చేయలేదు. ఇప్పుడే కొత్తగా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి హనీ జాన్సన్ గారు గుర్తుంచుకోండి. నా పేరు రమేష్ బాబు, రమేష్ టీఎస్ అని కొడితే నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా వీడియోస్ చేస్తున్నాను, ఇది 11వ వీడియో. దయచేసి ఒకసారి ఆలోచించి మరి మీరు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ మతోన్మాదుల మీద పోరాటం మరి కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని వేడుకుంటున్నాను కూడా. ఎందుకంటే క్రైస్తవ్యానికి మీరు ఎంతైనా అవసరం. మీలాంటి సేవకులు, యోధులు ఎంతైనా అవసరం.
మరి ఒక రాజు సైన్యాన్ని ముందుండి నడిపించాలి. మరి ఆ రాజే వెనక్కి తగ్గితే వెనకున్న సైన్యం యుద్ధం చేయగలుగుతా? ఒకసారి ఆలోచించండి. ఎవరు ఏమన్నా మీరు అవన్నీ పట్టించుకోకండి. యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాది, మనం కాదు. మన మీద ఎవరు బురద జల్లినా వాళ్ళని దేవునికి అప్పచెప్పేస్తే ఆయన చూసుకుంటాడండి. మనం బాధపడకూడదు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నీ వస్తాయి, శోధనలు వస్తాయి. శోధనలు సహించువాడే ధన్యుడని వాక్యం చెప్తుందండి. మరి మనం సహించాలి, పోరాటం చేయాలి, అడుగు ముందుకు వేయాలి. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో అడుగు వెనక్కి వేయకూడదు. దయచేసి హనీ జాన్సన్ గారు, మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీరు క్రైస్తవ్యానికి ఎంతైనా అవసరం, మీ అవసరం ఉంది క్రైస్తవ్యానికి. మీలాంటి యోధులు వెనక్కి తిరిగితే మరి మిగతా సేవకులు కూడా చాలామంది బలహీనపడిపోయే అవకాశం ఉంది. దయచేసి మీరు యూట్యూబ్లో వీడియోస్ చెయ్యాలి, మతం మీద యుద్ధం చెయ్యాలి. మీ వెనక మేము సైన్యంలా మేము రావాలి. అర్థం చేసుకోండి దయచేసి హనీ జాన్సన్ గారికి. మరి ఇంతకంటే నేను ఎక్కువ ఏమి చెప్పలేను. మరి ఆశిస్తున్నాను నేను, హనీ జాన్సన్ గారు ఈ వీడియో మీరు చూస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ మాటలు విని మీరు మళ్ళీ తిరిగి పోరాటం మొదలు పెడతారని మేము ఎంతో ఆశిస్తూ మళ్ళీ మీ వీడియోల కోసం మేము ఎదురు చూస్తామని మీకు తెలియపరచుకుంటూ, ప్రైజ్ ది లార్డ్.